చెప్పినా కదా దేవమ్మ మామకి ఏమైనా హెల్ప్ చేద్దామని. అయితే మేము ఈరోజు గ్రాసరీస్ తీసుకుందామని మల్లాపూర్‌లో ఉషోదయకైతే పోయినాం. గ్రాసరీస్ అయితే ఒక 1 ఆర్ 2 మంత్స్ వస్తాయి కదా! అందుకే ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఇంట్లో రెగ్యులర్‌గా ఏం యూజ్ చేస్తామో అవి 2 మంత్స్‌కి సరిపడా తీసుకున్నాం. ఫస్ట్ వీడియోలో నేను దేవమ్మ మామ గురించి సరిగ్గా చెప్పలేదు కదా! ఆ రోజు ఏమైందంటే వాళ్ళు అసోసియేషన్ ఆఫీస్‌కి కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చిర్రు. అయితే ఒక 1 ఆర్ 2 అవర్స్ నుంచి అక్కడే తిరుగుతున్నారు. కానీ ఆఫీసర్స్ ఏమో పట్టించుకోవట్లేదు. ఇంక నాకే బాధ అనిపించి ఏమైందో అడుగుదామని పోయినా. ఈలోపే వాళ్ళు ఆ మేనేజర్‌తో మాట్లాడైతే బయటకొచ్చిండ్రు. ఏమైంది అని అడిగితే నాకు డీటెయిల్స్ మొత్తం చెప్పిండ్రు. వాళ్ళ ఓనర్ శాలరీ ఇస్తలేడు 2 ఇయర్స్ నుంచి అని. ఆయన హైదరాబాద్‌లో కూడా ఉండట్లేదంట. బెంగుళూరులో ఉంటున్నాడంట. ఇక్కడ కంపెనీ మొత్తం వెకేట్ చేసి ఆయన వెళ్ళిపోయిండు. ఓన్లీ సామాన్లు వదిలేసి. కానీ వీళ్ళు ఇక్కడ వాచ్‌మెన్ రూమ్‌లోనే ఉంటున్నారు. ఆ రూమ్‌కి కరెంట్ కూడా లేదంట. ఒక అన్నోన్ పర్సన్ వచ్చి వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇచ్చి కన్వర్ట్ అవ్వమని అడిగిరంట. వాళ్ళెవరో మీకు అర్థమైపోయి ఉంటది. అట్లయితే అది హెల్ప్ ఎట్లా అవుతది అసలు?